వైకుంఠ ఏకాదశి రాత్రి ఆ ద్వారం దాటితే నిజంగా మోక్షం దొరుకుతుందా? వైకుంఠ ఏకాదశి రాత్రి భూమి మీద ఒక ద్వారం తెరుచుకుంటుందని పెద్దలు చెబుతారు. అదే వైకుంఠ ద్వారం. ఆ రోజు ఉపవాసం చేసి భక్తితో నామస్మరణ చేస్తే పాపాలు కరుగుతాయట. కాని ఒక పురాతన ఆలయంలో జరిగిన సంఘటన భయాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఒక వ్యక్తి భక్తి లేకుండా అహంకారంతో ద్వారం దాటితే మోక్షమొస్తుందా చూద్దాం అంటూ అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళాడు. ద్వారం దగ్గర అడుగుపెట్టగానే అతని చెవుల్లో శంఖనాదం మోగిందట. శరీరం కంపించింది. గుండె ఆగిపోయేంత భయం. తెల్లారేసరికి అతను ఆలయం బయట స్పృహ లేకుండా పడి ఉన్నాడు. కాని నిజమైన భక్తులు చెబుతున్న మాట ఒక్కటే: వైకుంఠ ద్వారం భక్తికి మాత్రమే తెరుచుకుంటుంది, అహంకారానికి కాదు. అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి మీరు ద్వారం దాటేది భక్తితోనా లేక అహంకారంతోనా?